అరావలి అనే అడవిలో షేర్ సింగ్ అనే పేరుగల సింహం రాజు ఉండేవాడు. అతనికి వీర్ సింగ్ అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. ఒకరోజు వీర్ సింగ్ ఎక్కడికో వెళ్తుండగా అప్పుడు షేర్ సింగ్ ఇలా అంటాడు. వీర్ సింగ్, నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయిపోయావు. నువ్విప్పుడు అటు ఇటు అడవిలో తిరుగుతూ సమయం వృధా చేసుకోకు. నాతో పాటు ఉండి రాజనీతి నేర్చుకో. అలాగే నాన్నగారు, కానీ ఒక్కసారి ఇప్పుడు నా మిత్రులతో కలిసి నేను బయటికి వెళ్తాను. పర్వాలేదు బాబు, నువ్వు ఇంటికి తొందరగా వచ్చేయి, తర్వాత నీకు నేర్పిస్తాను. అలాగే నాన్నగారు. వీర్ సింగ్ చిరునవ్వు నవ్వుతూ తన స్నేహితులతో అడవిలో తిరగటానికి వెళ్ళిపోతాడు. ఇంకా వేటాడటం కోసం తన స్నేహితులతో తప్పిపోతాడు. నేను తొందరగా ఇంటికి వస్తానని నాన్నకు మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఈరోజు మా నాన్నగారు ఖచ్చితంగా నన్ను తిడతారు. అప్పుడే వీర్ సింగ్ యొక్క పాదాలకు ఏదో తగులుతుంది. అప్పుడు తన కింద చూస్తాడు. అప్పుడు గుండ్రపు గీతలో తన కాళ్ల కింద నిమ్మకాయలు ఇంకా మిరపకాయలు పెట్టి ఉంటాయి. అరే, నా కాళ్ళ కింద ఇదేం వచ్చింది? ఎవరైనా ఇక్కడ ఏదైనా చేతబడి కాని చేయలేదు కదా? వీర్ సింగ్ కి ఏమీ అర్థం కాదు. ఇంతలోగానే ఆ గీత మధ్యలో నుంచి అకస్మాత్తుగా ఒక నల్లటి పొగలాగా వచ్చి వీర్ సింగ్ లోపలికి దూరిపోతుంది. ఇంకా మూంజియా ఆత్మ వీర్ సింగ్ వీపు పైన కూర్చుంటుంది. ఇలా అయిన వెంటనే వీర్ సింగ్ యొక్క కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఇంకా గట్టిగా గర్జిస్తూ ఉంటాడు. అరే సింహం కొడకా, నీ శరీరం ఇప్పుడు నా అధీనంలో ఉంది. నేను ఎలా అయితే చెప్తానో నువ్వు అలాగే చెయ్యాల్సి ఉంటుంది. ఇంకా వెంటనే మూంజియా యొక్క చూపు ఒక జింకపై పడుతుంది. చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు ఈ జింకని తినబోతున్నాను. అరే సింహం కొడకా, వెళ్ళి తొందరగా ఆ జింకని చంపి నాకు తినిపించు. మీరు ఎలా చెప్తే అలాగే ప్రభు. ఇదంతా చెప్పి వీర్ సింగ్ ఆ జింకపై దాడి చేసి ఆ జింకను చంపేశాడు. నేను దాన్ని చంపేశాను ప్రభు, మీరు ఇప్పుడు తినండి దీన్ని. మూంజియా ఎవరి శరీరంలో అయినా ప్రవేశించకుండా ఏ పని చేయలేడు. అందుకనే తను వీర్ సింగ్ యొక్క శరీరాన్ని ఆక్రమించుకుని జంతువులను చంపి తింటూ ఉండేవాడు. నేను ఇప్పుడు ఈ అడవిలో అల్లకొల్లం సృష్టిస్తాను. శైతాన్ ఆత్మ అయిన మూంజియా వీర్ సింగ్ యొక్క శరీరాన్ని ఆక్రమించుకుంది. కొంత సమయంలోనే వీర్ సింగ్ స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా మర్నాడు ఉదయాన్నే తనకు స్పృహ వస్తుంది. ఆ ఆ నిన్న రాత్రి నాకు ఏం జరిగింది? నిన్నైతే తొందరగా ఇంటికి వెళ్లాల్సి ఉంది, కానీ నేను ఇక్కడ ఎలా నిద్రపోయాను? ఇదే ఆలోచిస్తూ వీర్ సింగ్ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. వీర్ సింగ్ ని చూసి షేర్ సింగ్ చాలా కోపంతో ఇలా అంటాడు. నేను నీకు చెప్పాను కదా రాత్రి తొందరగా ఇంటికి రమ్మని, నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నాన్నగారు, డొంక తిరుగుడు వద్దు, నాకు సమాధానం కావాలి. రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు? వీర్ సింగ్ రాత్రి జరిగిందంతా దాచిపెట్టడానికి ఇలా అంటాడు. నాన్నగారు, రాత్రి నేను తిరిగి అలిసిపోయాను, అందుకని నేను చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. నాకు నిద్ర వచ్చేసింది. వీర్ సింగ్ మాటలకు షేర్ సింగ్ నిరాశ చెందుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి మూంజియా వచ్చి వీర్ సింగ్ ను నిద్రలేపుతూ ఉంటుంది. లే వీర్ సింగ్, మూంజియా వచ్చేశాడు. చెప్పండి నా ప్రభు. వెళ్ళి తొందరగా ఏదైనా జంతువుని వేటాడి నాకు తాజా మాంసాన్ని తినిపించు. వీర్ సింగ్, ఈరోజు నాకు ఆ పంది మాంసాన్ని తినిపించు. మూంజియా యొక్క ఆదేశాన్ని వినగానే వీర్ సింగ్ ఆ పందిని వేటాడి మూంజియాకు తినిపిస్తాడు. మూంజియా రాత్రి మొత్తం వీర్ సింగ్ ను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇంకా ఉదయం కాగానే తనని వదిలేస్తాడు. ఇంకా ఈ విషయం ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు రాత్రి మూంజియా వస్తుంటాడు. ఇంకా వీర్ సింగ్ ను తనతో పాటు తీసుకెళ్లి వేటాడిస్తూ ఉంటాడు. ఒకరోజు షేర్ సింగ్ తన గృహ బయట కూర్చుని ఉండగా అప్పుడే నక్క ఇంకా అడవిలో కొన్ని జంతువులను తనతో పాటు తీసుకుని అక్కడికి వస్తుంది. మహారాజుకు ప్రణామాలు. చెప్పు నక్క, ఏంటి సంగతులు? మహారాజా, నేను మీతో ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాను. చెప్పు నక్క, ఏంటి అంత ముఖ్యమైన విషయం? దాని చెప్పటానికి నువ్వు ఇంతమంది జంతువులను తీసుకుని రావాల్సి వచ్చింది? మహారాజా, మన అడవిలో ఏదో తప్పు జరుగుతుంది. తప్పుగా జరిగిందా? అంటే ఏంటి? కొన్ని రోజుల ముందే అడవిలో ఒక అస్థిపంజరం దొరికింది. ఇంకా ఆ రోజు తర్వాత ప్రతిరోజు ఏదో ఒక జంతువు యొక్క ఎముకలు దొరుకుతూ ఉన్నాయి.
నువ్వు చెప్పిన దానికి అర్థం ఎవరైనా మన అడవిలో జంతువులను చంపుతున్నారని? అవును మహారాజా, ప్రతిరోజు రాత్రి మన జంతువులు వేటాడి ఎవరో చంపుతున్నారు. నాకైతే అనిపిస్తుంది ఈ పని చేసింది ఏదో జంతువు కాదు మహారాజా. ఇది ఏ జంతువు కాదంటే మరి వాటిని ఎవరు చంపుతున్నారు? నాకైతే అనిపిస్తుంది ఈ పని ఏదైనా ఒక దుష్టశక్తి అని. మీరంతా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మకండి. ఈ భూత ప్రేతాలు ఇంకా శైతాని ఆత్మ లాంటి ఏమీ ఉండవు. మహారాజా, మేము అప్పుడు చిన్నపిల్లలం. మా తాతగారు మాకు మూంజియా యొక్క కథలు చెప్తూ ఉండేవారు. మూంజియా కథలా? ఎవరి మూంజియా? మూంజియా ఒక అదృశ్య ఆత్మ. అతను ఎవరికీ కనపడడు, కానీ అతను ఎవరి శరీరాన్ని ఆధీనం తీసుకుంటాడో కేవలం అతనికే కనిపిస్తాడు. నేను విన్నాను, మూంజియా నేరుగా మనకి హాని తలపెట్టాడు. తను వేరే శరీరాన్ని అయితేనే తప్పకుండా వాడుకుంటాడు. తాని తన ఆకలి తీర్చుకోవటానికి ఎవరినైనా ఎంచుకుంటాడు, వాళ్ళతోనే వేటాడిస్తాడు. మహారాజా, ఏదైనా చేయండి, నాకు మూంజియా అంటే చాలా భయం. భయపడకు, నేను మీతో పాటు ఉన్నాను. దీని పరిష్కారం నేను స్వయంగా కనుక్కుంటాను. షేర్ సింగ్ మాటలకు ఊరట చెంది అన్ని జంతువులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతాయి. వీలైతే చెప్పారు రోజు రాత్రి అది వచ్చి జంతువులను వేటాడుతుందని. వీళ్ళకి ముంజియాపై అనుమానం ఉంది. ఇలా అవ్వలేదు కదా, ముంజియా వీర్ సింగ్ ని తన ఆధీనంలోకి తీసుకున్నాడేమో. ఇంకా ఈ హత్యలని వీర్ సింగే చేస్తున్నాడేమో. షేర్ సింగ్ అనుమానం వస్తుంది, ఆ మూంజియా వీర్ సింగ్ ను తన ఆధీనంలోకి తీసుకుందని. అందుకనే తను వీర్ సింగ్ పై ఒక కన్నేసి ఉంచాలనుకుంటాడు. మధ్యరాత్రిలో వీర్ సింగ్ పడుకున్న సమయంలో అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి మూంజియా వస్తాడు. నేను వచ్చేసాను వీర్ సింగ్, వెళ్ళు, నాకు తొందరగా వేటాడు తీసుకునిరా. మీ ఆజ్ఞ ప్రభు. వెంటనే ఇద్దరూ గృహ బయటకు వెళ్తూ ఉంటారు. రాళ్ల వెనుక దాక్కుని షేర్ సింగ్ ఇదంతా చూస్తూ ఉంటాడు. కానీ షేర్ సింగ్ కు మూంజియా కనిపించడు. అందుకని తను ఆలోచిస్తాడు, వీర్ సింగ్ చెప్పాడు మీ ఆదేశం ప్రభు అని. అనిపిస్తుంది నా కొడుకు మూంజియా ఆధీనంలో ఉన్నాడని. నేను అతన్ని కాపాడాల్సి ఉంటుంది. ఇంకా వీర్ సింగ్ ను వెంబడిస్తూ షేర్ సింగ్ అడవి వైపుగా వెళ్తూ ఉంటాడు. షేర్ సింగ్ కు మూంజియా అస్సలు కనిపించడు. అయినా సరే తను నెమ్మదిగా దాక్కుంటూ వీర్ సింగ్ ను వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడే మూంజియా యొక్క చూపు ఒక జింకపై పడుతుంది. వీర్ సింగ్, ఈ జింక పిల్ల చాలా బాగుంది. దీన్ని చంపి నాకు తినిపించు. మీరు ఎలా చెప్తే అలా ప్రభు. మూంజియా యొక్క ఆదేశం వినగానే వీర్ సింగ్ ఆ జింకను చంపటానికి వెళ్తాడు. కానీ అప్పుడే అక్కడికి షేర్ సింగ్ వచ్చేస్తాడు. ఆగు, అయితే నువ్వా ఈ అమాయకులు హత్యలకు కారణం? వీర్ సింగ్ మూంజియా యొక్క ఆధీనంలో ఉండటం వలన షేర్ సింగ్ ను గుర్తుపట్టలేకపోతాడు. నా దారి నుంచి తప్పుకో. ఇంకా నీ ప్రాణాల మీద తీపి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనిక్కడి నుంచి వెళ్ళకపోతే ఏంటి, నువ్వు తండ్రి మీద దాడి చేస్తావా? వీర్ సింగ్, ఈ సింహం చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకా ఈ రోజు ఈ సింహం యొక్క మాంసాన్ని తినిపించు. మూంజియా యొక్క ఆజ్ఞను వినగానే వీర్ సింగ్ షేర్ సింగ్ పై దాడికి దిగుతాడు. ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇంకా ఆ శైతానీ ఆత్మ యొక్క బలం కారణంగా వీర్ సింగ్ షేర్ సింగ్ ను చంపేస్తాడు. ఇంకా మూంజియా వచ్చి తనను తింటూ ఉంటాడు. మర్నాడు ఉదయం కళ్ళు తెరవగానే తన తండ్రి మరణించి ఉండటాన్ని చూసి తను భయపడిపోతాడు. ఇంకా తన తండ్రి యొక్క శవం దగ్గర కూర్చుని ఎడవటం మొదలు పెడతాడు. ఓ దేవుడా, నాకు అసలు ఏం జరిగింది? నాకు మూంజియా నుంచి విముక్తిని కల్పించు, లేదంటే చావుని ప్రసాదించు. కానీ నాతో ఇలాంటి హత్యలు చేయించొద్దు ప్రభూ. అప్పుడే అక్కడికి తన మిత్రుడైన చమ్కీ అనే మేక వస్తుంది. ఏమైంది వీర్ సింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వీర్ సింగ్ మేకకు జరిగింది మొత్తం చెప్తూ ఇలా అంటాడు, ఇప్పుడు ఇంకా ఏం చెప్పను నీకు. ప్రతిరోజు నా శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి ఇంకా నాతో జంతువులను హత్య చేయిస్తూ ఉంటుంది. ఇంకా రాత్రైతే నాతోనే నా తండ్రిని హత్య చేయించింది. అంటే దీనికి అర్థం ఏదైనా శైతానీ ఆత్మ రాత్రి సమయంలో మీ దగ్గరికి వస్తుందా? అవును, రాత్రి వచ్చి ఉదయానికి మొత్తం మామూలుగా అయిపోతుంది. నీ మాటలు వింటుంటే నాకు అనిపిస్తుంది నిన్ను మూంజియా తన వశం చేసుకుందని. నిన్ను కాపాడటానికి ఒకే మార్గం ఉంది. మనం రాత్రి అవ్వక ముందే బాబా యొక్క సహాయం తీసుకోవాలి. ఇంకా వెంటనే వాళ్ళిద్దరూ కలిసి సాధు బాబా దగ్గరకు వెళ్తారు. సాధు బాబాకి ప్రణామాలు.
బాబా, నా మిత్రుణ్ణి ఒక సైతానీ ఆత్మ పట్టి పీడిస్తుంది. ఇతన్ని కాపాడండి బాబా. మేక యొక్క మాటలు విని బాబా చాలా గాఢంగా ఆలోచించి వీర్సింగ్ వైపు చూస్తూ ఇలా అంటాడు. గుర్తు తెచ్చుకో బాలుడా, నీ కాలికి ఎప్పుడైనా నిమ్మకాయ మిరపకాయలు తగిలాయా? ఈ మాట విని వీర్సింగ్కు వెంటనే గుర్తొస్తుంది. బాబా, అడవిలో నా కాళ్ళకు నిమ్మకాయ మిరపకాయలు తగిలాయి. అయితే ప్రతిరోజు రాత్రి నీ శరీరాన్ని ఏదో ఒక ఆత్మ వచ్చి తన ఆధీనంలో తీసుకుంటుంది, అవునా? అవును బాబా. ఇది మరో ఎవరో కాదు, మూంజియాయే. కానీ మూంజియా అసలు ఎవరు? అతను నన్నెందుకు హింసిస్తున్నాడు? కొన్ని సంవత్సరాల క్రితం మీ తాతగారు ఈ అడవిలో రాజ్యం నడిచేది. మీ తాతగారు మంచి రాజు ఏమీ కాదు. ఒకరోజు మూంజియా అనే పేరు గల అమాయకు పిల్లవాడు ఆడుకుంటూ తప్పుగా ఈ అడవిలోకి వచ్చేశాడు. అతను అడవిలో మీ తాతగారిని చూశారు. ఇంకా అతను దగ్గరికి వెళ్ళి ఇలాగన్నాడు, ఇదిగో చూడండి, నేను దారిని మర్చిపోయాను. మీరు మా ఇంటికి వెళ్ళే దారిని చూపగలరా? పిల్లవాడా, నీ ఇంటికి వెళ్ళవలసిన దారి నా పొట్టలో నుంచి ఉంటుంది. ఏంటి, నువ్వు నా కడుపులోకి వెళ్ళవలసి ఉంటుంది? అవునండి, నేను ఇంటికి వెళ్ళాలి. తొందరగా నన్ను మీ కడుపులోకి పంపించి తొందరగా నన్ను ఇంటికి పంపించండి. మీ తాత ఆ పిల్లవాడిని చంపి తినేశాడు. ఎప్పుడైతే ఈ మాట తన తల్లికి తెలిసిందో అప్పుడే తను ఒక మాంత్రికు సహాయంతోనే పిల్లవాడి ఆత్మను ఒక నిమ్మకాయ మిరపకాయల్లో దాచి ఉంచింది. తను ఒట్టు పెట్టుకుంది, ఆ మూంజియా ఒక ఆత్మ చాలా బలంగా మారి అడవిలో ఉన్న జంతువులతో పగ తీర్చుకుంటుందని. దీనికి అర్థం, ఏ రోజైతే నీ కాళ్ళు ఆ నిమ్మకాయ మిరపకాయలకు తగిలాయో అప్పుడే మూంజియా యొక్క ఆత్మ నీ శరీరాన్ని ఆక్రమించుకుందన్నమాట. ఇంకా నా చేతులతోనే నా తండ్రిని చంపేసి తన పగను తీర్చుకుంది. ఇప్పుడు తన చాలా బలంగా మారాడు. ఇప్పుడు ఎవల్ని వదిలిపెట్టాడు వాడు. అలా అనవద్దు బాబా. తనని మనం ఆపలేదంటే తను వీర్సింగ్ శరీరంలో దూరి మన అడవిలో ఉన్న జంతువులన్నిటినీ చంపేస్తాడు. తనని ఆపాల్సి ఉంటుంది. తనని ఆపాలంటే ఒకే ఉపాయం ఉంది. నేను నా శక్తులు కూడగట్టి కొంత సమయం మాత్రమే వీర్ సింగ్ ని మూంజియా యొక్క బారి నుంచి విముక్తి కలిగించగలను. కానీ అంత సమయంలోనే నేను ఏదైతే చెప్తానో అదే నువ్వు వినాల్సి ఉంటుంది. మీరేదైతే చెప్తారో అదే చేస్తాను బాబా. సరే, అయితే ఈరోజు రాత్రి సమయంలో నేను ఒక అమాయపు పిల్లవాడిని నీ దగ్గరికి పంపిస్తాను. దాని తర్వాత నువ్వు ఆ పిల్లవాడిని వేటాడాలని అనుకోవాలి. వెంటనే దాని తర్వాత జరగాల్సిన పథకం మొత్తం బాబా వీర్సింగ్ యొక్క చెవిలో చెప్తాడు. నేను వచ్చేసాను వీర్ సింగ్. వెళ్ళు, తొందరగా ఒక వేటను వేటాడి ఒక మంచి జంతువుని తినిపించు. రోజూ లాగానే ఆ రోజు కూడా మూంజియా వీర్సింగ్ను వేటాడటానికి ఆజ్ఞాపిస్తాడు. కానీ వాళ్లకు చుట్టుపక్కల ఎలాంటి జంతువు కనపడదు. సరిగ్గా అదే సమయంలో బాబా ఇంకా వాళ్ల పథకం ప్రకారం ఒక అమాయకు పిల్లవాడిని వాళ్లకు ఎదురుగా పంపుతాడు. ఇప్పుడు నేను కొంత సమయం వరకు వీర్ సింగ్ ని మూంజియా నుంచి విముక్తి కలిగిస్తాను. ఓం క్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఈం క్లీం చాముండాయ నమః. ఆ మంత్రం యొక్క శక్తి వలన వీర్సింగ్ కొంత సమయం వరకు మూంజియా నుంచి విముక్తి చెందుతాడు. కానీ ఈ విషయం మూంజియాకు తెలియదు. వీర్సింగ్ బాబా చెప్పిన విధంగానే ఆ పిల్లవాడిని వేటాడాలని వెళ్తూ ఉంటాడు. వీర్సింగ్ అమాయకపు పిల్లవాడిని వేటాడడానికి వెళ్తూ ఉండటాన్ని చూసి మూంజియా అరుస్తూ ఉంటాడు. వద్దు, ఆ పిల్లవాడిని నువ్వు చంపొద్దు. నేను ఈరోజు ఈ పిల్లవాడిని చంపి మీకు తినిపిస్తాను ప్రభు. లేదు, నువ్వు ఈ పిల్లవాడిని చంపకూడదు. అడవిలో జంతువులను అయితే మీరు చాలా తిన్నారు ప్రభు. ఈరోజు ఈ మానవుడిని కూడా తినండి. లేదు, నువ్వు అతన్ని చంపకూడదు. వీర్సింగ్తో బాబా ఎలా చెప్తాడో సరిగ్గా అలాగే చేస్తాడు. నేను చంపుతున్నాను కదా, నువ్వు అతన్ని చంపకూడదని. ఇది నా ఆదేశం, నువ్వు చంపకూడదు అతన్ని. నీ ఆదేశాన్ని ఎవరు వింటారు మూంజియా? నేను నీ వల నుంచి ఎప్పుడో బయటికి వచ్చేశాను. ఇప్పుడు నువ్వు ఈ బాలకుని తినాలనుకోవటం లేదా? నేను నా కోసం వేటాడుతాను. చూడు, నువ్వు ఏం చెప్తావో నేను అదే వింటాను. కానీ ఈ బాలుణ్ణి చంపకూడదు. ఈ బాలుడిపై నీకు అంత ప్రేమ ఎందుకు మూంజియా? ఏంటి, నీకు ఇతను తెలుసా? లేదు, నేను ఎప్పుడైతే చనిపోయానో అప్పుడు నేను కూడా ఇతనిలాగా అమాయకుల్లా ఉండేవాణ్ణి. నువ్వు ఇతన్ని చంపి మరొక మూంజాని పుట్టించాలనుకోవటం లేదు. అప్పుడే ఆ చెట్టు వెనుక దాక్కుని ఉన్న బాబా ఇంకా మేక బయటకు వస్తారు. బం బం బోలే! మూంజియా,
నువ్వు వీర్ సింగ్ యొక్క శరీరాన్ని ఆవహించి ఎన్నో జంతువులు ప్రాణాలు తీసావు, కానీ నువ్వు ఈ బాలుడిని ప్రాణాలు కాపాడి మానవతాన్ని చాటావు. ఇది వినగానే మూంజియా అందరికీ కనపడతాడు. నా శక్తి నశించిన వెంటనే నేను అందరికీ కనబడతాను. ఏంటి, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? అవును, ఇప్పుడు ఇక నేను నీ ఆత్మను ముక్తి ప్రసాదించాలనుకుంటున్నాను. ఇదంతా విని మూంజియా చాలా సంతోషిస్తాడు. ఏంటి ఏంటి మీరు నిజంగా నాకు ముక్తిని ప్రసాదిస్తారా? అవును, నేను ఇప్పుడే ఇక వీర్ సింగ్ని నా బందీ నుంచి విముక్తిని కలిగిస్తాను బాబా. మూంజియా వీర్ సింగ్ను తన బందీ నుంచి విముక్తిని కలిగిస్తాడు. తరువాత బాబా గుడి దగ్గర చాలా పెద్ద యజ్ఞాన్ని జరిపించి మూంజియా యొక్క ఆత్మకు విముక్తిని కలిగిస్తాడు. ఇంకా ఆ రోజు తర్వాత ఆ అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.